ఎంతో సింపుల్గా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. కడాయి పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కారం, పసుపు, ఉప్పు వేసుకొని ఉడికించి పొట్టు తీసి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఇలా మంచిగా వేయించుకున్నాక వాటిని తీసి పక్కన పెట్టి గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా వేగిపోయాక అందులోనికి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగిపోయాక మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని అందులోనికి టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, రుచికి తగినంత ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, బిర్యానీ మసాలా అండ్ కొత్తిమీర, పుదీనా వేసుకొని నూనె పైకి తేలే వరకు వేయించుకొని అందులోనికి 3 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని అది కూడా మంచిగా వేగిపోయాక అందులోనికి ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ను వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక పక్కన పొయ్యి మీద గిన్నెలోనికి వాటర్ వేసుకొని అందులో బిర్యానీ మసాలాలు వేసుకొని వాటర్ బాగా మరిగాక అందులోనికి నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకొని 90% ఉడికించుకున్నాక దాన్ని తీసి ఆ ఎగ్ గ్రేవీలో వేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని బరువును పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి తీసి చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్